అరుణాచల శివుని దర్శనానికి వచ్చా. దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తున్నా. ఇది 14 కిలోమీటర్స్ అన్నారు. ఇక్కడ వరకు అంతా ఒక ఎత్తు అయితే నేను ఇంట్లో ఎప్పుడు చెప్పులు వేసుకునే ఉంటా, సాక్స్ అయినా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు షూ, మనం సూట్, ఇవన్నీ ఒక సైడ్ ఆఫ్ లైఫ్. ఇది ఎక్కేటప్పుడు నేనేమనుకున్నానంటే గిరి ప్రదక్షిణ కొన్ని లింగాలు ఉంటాయి, అవి చూడడం ఒక వాకే కదా అని, చెప్పు లేకుండా. సో అప్పుడు నాకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే యాక్చువల్గా మనం అడాప్టబుల్, అంత కష్టపడాలి అనే లేదు. ఎందుకంటే మనసులో ఒక రకమైన డివోషన్ ఉంటే ఐ థింక్ ఇట్ వర్క్స్ ఆటోమేటికల్లీ. ఈ చుట్టుపక్కల ఎంత ఎనర్జీ ఉందంటే మనం ఏరోస్పేస్ చదివాం, అవి తెలుసు ఇవి తెలుసు అనుకుంటాం, కానీ మనకు చాలా వరకు ఏమీ తెలియదు. అసలు ఇక్కడ ఎంత పాజిటివ్గా ఉందంటే సిచ్యువేషన్, చాలామంది ఇంత నైట్ టైంలో కూడా నడుస్తున్నారు. దాని అర్థం ఏంటి? సమ్ ఆర్ అదర్ వే పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇక్కడ ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని డీకోడ్ చేయడం నాకు తెలిసి మనం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఇక్కడ మెయిన్ పాయింట్ అంట. విష్ణువుకి బ్రహ్మకి మధ్యలో జరిగినవి అని చాలా జరుగుతున్నాయి, చాలా చెప్తున్నారు. ఈ గిరి మొత్తం శివుడేనంట. సో ఇవన్నీ తెలిసినప్పుడు ఎలా ఉంటుందంటే బాబోయ్ ఇంత పెద్ద విషయం చేస్తుందని. వాక్ చేసే ముందు నాకున్న ఫీలింగ్స్కి, వాక్ మధ్యకి వచ్చాక నాకున్న ఫీలింగ్స్కి చాలా వ్యత్యాసం ఉంది. నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే మేబీ అసలు మనం డివోషనల్ సైడ్ అండ్ స్పిరిచువల్ సైడ్లో ఉన్న సైన్స్ని అంతగా చూడట్లేదేమో, అంటే పక్కన పెట్టేస్తున్నాం. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ చాలా 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 పెద్ద విషయం ఏదో ఉంది. అది ఏంటో మనకు తెలియదు, బట్ అదేంటో మనకు తెలుస్తుంది ఒక టైంలో అని కూడా నేను అనుకోవట్లేదు. బికాజ్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ రియల్గా చాలా చాలా అమేజింగ్గా ఉంది. సో చూద్దాం. ఈ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకున్న ఎనర్జీకి, ఇప్పుడు నాకున్న ఎనర్జీకి, ఫినిష్ అయ్యే టైంకి ఉన్న ఎనర్జీకి వ్యత్యాసం. బట్ చాలా కొత్తగా ఉంది. అంటే నేను చాలా గుళ్ళకి వెళ్ళాను, చాలా అడ్వెంచర్స్ చేశాను. చెప్పులు లేకుండా ఒక 14 కిలోమీటర్స్ నేను నడవగలను అని అనుకోలేదు నేను ఇప్పుడు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కానీ ఇప్పుడు నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే దేర్ ఈజ్ సంథింగ్. మనం నడవాలి అనుకుంటే మన సంకల్ప శక్తి, ఇది గిరి మాత్రమే కాదు, ఇదే ఆ గిరీశం అన్నట్టు. సంథింగ్ ఇస్ మచ్ మచ్ డిఫరెంట్. అండ్ నేను చదువుకున్న ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కావచ్చు, నేను చేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఐ డోంట్ థింక్ ఇందులో ఏది దానికి ఆన్సర్ ఎగ్జాక్ట్గా చెప్తుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ వన్ థింగ్ what I'm thinking about this place is one cannot just explain it. I think ఇది ఆ కొద్ది ఫీలింగ్స్లో ఒకటి. ఎలా అయితే మన మట్టుకు మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలో అలాంటివి. ఈజీ కాదు, అంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ స్టార్టింగ్ అంతా బాగానే ఉంటుంది, స్లోగా తెలుస్తుంది రియాలిటీ. ఇంకొక 10 నిమిషాలు. ఓం నమ శివాయ. అరుణాచల్.